మీరు సాలరీడ్ ఎంప్లాయా అయితే ఈపీఎఫ్ఓ 3.0 అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే 13 వేస్లో మన పిఎఫ్ అనేది మనం విత్డ్రాల్ చేసుకోగలం. కానీ ఇప్పుడు 13 మొత్తం తీసేసి కేవలం 3 టైప్స్ ఆఫ్ విత్డ్రాల్ అనేది ఇప్పుడు ప్లాన్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి ఎసెన్షియల్ నీడ్స్. ఎసెన్షియల్ నీడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం మ్యారేజ్ కానీ ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ కానీ ఇది ఎసెన్షియల్ నీడ్స్ కింద వస్తుంది. సో అలా మనం విత్డ్రాల్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన హౌసింగ్ నీడ్స్, ఏదైతే మన హౌసింగ్ సంబంధించి నీడ్స్ కూడా ఇందులో అనేది మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్. సో ఇందులో అంటే మనం ఎటువంటి రీజన్ లేకుండా కూడా ఇందులో అనేది మనం విత్డ్రా అనేది మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే మొత్తం 100% మన పిఎఫ్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు అంటే, కానీ అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక 75% అనేది మనం విత్డ్రా చేసుకుంటే నెక్స్ట్ ఒక 25% అనేది మాకు 1 year తర్వాతనే మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కొన్ని రూల్స్ అనేది ఇలా పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు మొత్తం 100% మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మొత్తం ఒక 1 year అంటే మీరు ఆగాల్సి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు పార్షియల్గా మీరు ఏమైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే మీ సర్వీస్ అనేది మొత్తం ఒక 1 year దాకా మీరు సర్వీస్ చేసుకుంటేనే మీరు ఏమైనా పార్షియల్గా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ పర్పస్. సో ఇప్పుడు మనం మ్యారేజ్కి దగ్గర ఒక 5 times వరకు మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ చేసి అప్ టు ఒక 10 times వరకు మనం అక్కడ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట మన పిఎఫ్ అనేది. సో ఈ పిఎఫ్ అనేది ఇప్పుడు అందులో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. సో నెగిటివ్స్ ఏంటంటే నాకు కొంచెం ఒక 75% ఇప్పుడు విత్డ్రా చేసుకొని నెక్స్ట్ ఒక 25% అనేది 1 year తర్వాత విత్డ్రా చేసుకోవడం అనేది ఇక్కడ కొంచెం నెగిటివ్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అని కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే సాలరీడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈ రీల్ అనేది షేర్ చేయండి.